హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాగీస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో ఒక కొత్త రెసిపీని అయితే మీకు చూపించబోతున్నాను. మ్యాంగోస్తో ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా కొత్తగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఈ రెసిపీని ఎవరైనా సరే ఈజీగా చేసేయచ్చు. అన్నీ కూడా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి సింపుల్గా అయిపోతుందండి. అండ్ అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇలా కొత్త కొత్త రెసిపీని ట్రై చేసి ఫ్యామిలీని ఇంప్రెస్ చేయండి. ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. మరి ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి. ఫస్ట్ ఇక్కడ ఒక 3/4 కప్పు వరకు చక్కెరని తీసుకోండి. మీరు స్వీట్ని ఎక్కువగా ఇష్టపడేవారైతే కప్పు వరకు అయినా షుగర్ని తీసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా ఈ చక్కెరని ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి. ఇందులోకే మంచి ఫ్లేవర్ కోసం ఒక 4-5 యాలకులను కూడా వేసి మూత పెట్టి మెత్తగా ఇలా పొడిలాగా గ్రైండ్ చేసి తీసుకోవాలండి. ఇలా చక్కెరని ఇలా పౌడర్ లాగా చేసుకున్నాక ఒక బౌల్లోకి వేసి రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక పెద్ద సైజు మామిడికాయని ఒకసారి శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇక్కడ నేను వచ్చేసి పెద్ద సైజు మ్యాంగోని తీసుకుంటున్నాను. మీ దగ్గర చిన్న సైజు మ్యాంగోస్ ఉంటే మాత్రం 2 వరకైనా తీసుకోండి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా కట్ చేసి తీసుకోవాలండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా మధ్యలో నైఫ్ తోటి కట్ చేసామంటే స్పూన్ తోటి తీస్తే మనకి ఈ మ్యాంగో గుజ్జు అనేది ఈజీగా వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ నేను తీసుకున్న మ్యాంగో స్వీట్ అనేది చాలా ఎక్కువగా ఉందండి. మీరు తీసుకున్న మ్యాంగో స్వీట్ని బట్టి కూడా మనం షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా స్పూన్ తోటి మ్యాంగో గుజ్జు మొత్తం సపరేట్ చేసేసి మిక్సర్ జార్లోకి తీసుకోవాలి. ఇందులోకి కొద్దిగా కాచి చల్లార్చిన పాలు కూడా పోసి మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. మీరు కావాలంటే పచ్చి పాలైనా తీసుకోవచ్చు, లేదు అంటే పాలకు బదులుగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. కానీ మనం చేసే స్వీట్ రెసిపీ మరింత టేస్ట్గా రావడం కోసం ఇక్కడ నేను పాలని యాడ్ చేస్తున్నాను. ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు దాకా బొంబాయి రవ్వను తీసుకోండి. ఇందులోకే ఒక 3/4 కప్పు వరకు ఇలా గ్రైండ్ చేసుకున్న ఎండు కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి. అలాగే మ్యాంగో ప్యూరీని కూడా వేసి స్పూన్ తోటి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి ఒకసారి. ఒక 2 నిమిషాల పాటు కంటిన్యూస్గా ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇక్కడ మీరు చూడండి, మనకి ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలన్నమాట. ఇప్పుడు మూత పెట్టి ఒక 10-15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 10-15 నిమిషాల తర్వాత చూడండి, మనకి బ్యాటర్ అనేది ఇలా రెడీ అవుతుంది. మరొకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి తీసుకోవాలి. నెయ్యి కరిగినాక ఇందులోకి కొన్ని జీడిపప్పు ముక్కలు వేసి 1 నిమిషం పాటు ఇదంతా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఒకసారి. జీడిపప్పు ముక్కలు కాస్త ఫ్రై అయినాక ఇందులోకి కొన్ని కిస్మిస్లను కూడా వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కిస్మిస్లను ముందే వేసి ఫ్రై చేస్తే మనకి తొందరగా మాడిపోతుంది. ఇలా చూడండి, ఇలా మంచిగా లైట్గా ఫ్రై అయినాక పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి మనం ఇందాక కలిపి పెట్టుకున్న రవ్వ మ్యాంగో మిశ్రమాన్ని కూడా వేసుకొని నిదానంగా కలుపుకుంటూ ఒక 10-15 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. మనకి ఇది ఫ్రై అవ్వడానికి కాస్త టైం పడుతుంది. ఇలానే ఫ్లేమ్ని సిమ్ టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మీరు ఈ రవ్వని ఎంత ఎక్కువగా ఫ్రై చేస్తే మనకి లడ్డు టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా స్పూన్ తోటి ఇలా ప్యాన్కి స్ప్రెడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఈ రవ్వ అనేది మంచిగా ఫ్రై అయ్యేటప్పుడు మనకి మంచి స్మెల్ అనేది వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు దీనిని కలుపుకుంటూ చల్లారి పెట్టుకోవాలి. ఇది కాస్త చల్లారినాక ఇప్పుడు ఇందులోకి మనము షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఈ షుగర్ పౌడర్ని ఒకటేసారి కాకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా షుగర్ పౌడర్ మొత్తం ఇందులోకి కలిసేటట్టు ఇలా కంటిన్యూస్గా బాగా కలుపుకోవాలండి. అలాగే ఒకసారి మీరు టేస్ట్ చేసి చూడండి, మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులోకే ఇప్పుడు మనము వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యిని రాసుకొని కొద్దిగా మీకు ఎంత సైజు లడ్డు కావాలో అంత సైజుని తీసుకొని లడ్డూలాగా చుట్టుకోవాలి. ఇలాగే మిగతాదంతా కూడా మీకు నచ్చిన సైజులో లడ్డూల కింద చుట్టేసుకొని ప్లేట్లోకి తీసేసుకోండి. చూసారు కదండి, ఎంత సింపుల్గా అన్నీ కూడా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే మన మ్యాంగో రవ్వ లడ్డు రెడీ అయిపోయింది. మరి మీరు కూడా ఈ సమ్మర్లో డెఫినెట్గా ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ లడ్డూని తినేటప్పుడు మనకి మ్యాంగో ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి ట్రై చేసి టేస్ట్ చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఎన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన మ్యాగీస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.